సార్, పెహల్గావ్ దాడి తర్వాత ఇండియా యుద్ధానికి సన్నద్ధమవుతోంది, ఇండియా యుద్ధానికి వెళ్తుంది, వార్ షిప్స్ మోహరిస్తున్నారు, ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇండియా నిజంగా యుద్ధానికి వెళ్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న, సవాలు, పజిల్. ఒకటి, ప్రధానమంత్రి మోదీ కూడా సర్వీస్ చీఫ్స్తో తర్వాత సెక్యూరిటీ అడ్వైజర్స్తో సమావేశం అయిన తర్వాత చెప్పింది ఏంటి? త్రివిధ దళాలకు మేము పూర్తిగా అధికారం ఇచ్చాము, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా అన్నది మీరు నిర్ణయించండి అని. కాబట్టి దాంట్లో ఎక్కడ యుద్ధం చేస్తాము, పాకిస్తాన్కి పాఠం చెప్తాం అనేది లేదు. ఉగ్రవాదాన్ని మేము కఠినంగా ఎదుర్కొంటాము, ఆ అధికారం వీళ్ళకి ఇచ్చాము అని ఆయన చెప్పారు. ఇంటర్నేషనల్ సమాజం కూడా అదే చెప్తుంది, అదే అంది. దాని మీద చాలా మంది అనుకుంది ఏంటంటే యుద్ధానికి రెడీ అనే దానికే ఇలా చెప్పారని. మీరు చూస్తున్నారు కదా, ఈ ఘటనల తర్వాత నిజంగా చాలా ఘాతుకమైనవి. 26 మందిని చంపేశారు, చాలా బాధాకరం. అది కూడా ఒక పథకం ప్రకారం చేశారు, తర్వాత జరుగుతుంది. కాబట్టి మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఇచ్చారు అని మీడియాలో ఒక పెద్ద వర్గం రోజు ఈ కోణంలో దాన్ని కాస్త ఉద్వేగ ఆవేశభరితమైన సమస్యగా చేసి చెప్తున్నారు. కానీ తెలిసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే యుద్ధం దాకా వెళ్ళదు భారతదేశం, వెళితే పెద్ద దేశంగా వాళ్ళ ట్రాప్లో పడినట్టు అవుతుంది. రెండో విషయం మూడు సూత్రాలతో భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటి, ఈ విషయంలో మన మీద ఏదో ఎక్కువ భారం వేసుకొని అందులో ఇరుక్కుపోయే పని చేయకూడదు. రెండవది, తీసుకునే చర్య అయినా కానీ పాకిస్తాన్ను షాక్ చేసే విధంగా, సర్ప్రైజ్ చేసే విధంగా ఉండాలి. మూడవది, పాకిస్తాన్ మీద చాలా విపరీతమైన భారము ప్రెషర్ పెట్టే విధంగా ఉండాలి. ఈ మూడింటితో దీనికి తోడు అంతర్జాతీయ సమాజాన్ని వెంట తీసుకోవాలి. ఈ 4 సూత్రాల ప్రకారం మన విధానం ఉంటుందని. మీరు ఇంకోటి చూస్తున్నారు, పాకిస్తాన్ ఆశించినట్టు వెంటనే రంగంలోకి దిగకపోవడం వల్ల వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. దానికి తోడు ఈ సన్నాహాలు, ఈ వార్తలు వస్తున్న కొద్దీ వాళ్ళు అమెరికా వెంట, చైనా వెంటబడి మీరు ఎలా అయినా భారతదేశాన్ని ఒప్పించండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. మీరు చూస్తే ట్రంప్ చెప్పాడు, వాళ్ళ ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా మాట్లాడాడు, తర్వాత మార్క్ రూబియో అని వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడారు. వీళ్ళందరూ మేము మీతో ఉంటాం, కానీ మీరు యుద్ధం దాకా వెళ్ళకండి, ఉద్రిక్తతలు పెరగకుండా చూడండి అని వీళ్ళు సలహా ఇస్తున్నారు. పాకిస్తాన్కి ఏమో మీరు జరిగిన దాన్ని ఖండించండి, వీటిని రెచ్చగొట్టే పనులు మానుకోండి అని చెప్తున్నారు. తప్పకుండా పాకిస్తాన్ వీళ్ళు చెప్పినట్టే వీళ్ళ డబ్బులతో నడుస్తుందని అందరికి తెలుసు. కానీ బహుశా మొన్నటి పరిణామాల తర్వాత తప్పకుండా అంతర్జాతీయ అభిప్రాయం కూడా పాకిస్తాన్ ఇప్పుడు చేసింది బాగాలేదు అనే వైఖరి తీసుకుంది. చైనా కూడా అదే సర్దుకోండి అని చెప్తుంది. అందుకని అంతర్జాతీయంగా కూడా యుద్ధానికి పెద్ద ఇది లేదు. ఈరోజు కూడా మళ్ళీ అమెరికా నొక్కి చెప్తూ ఉంది. కాబట్టి యుద్ధం జరగకపోవచ్చు. భారతదేశం కోణంలో చూస్తే కూడా కొంతమంది కావాలని, సహజంగా ఒక ఆత్మగౌరవం కలిగిన దేశం ఒక దాడి జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి, అది ఇది అనే పరిస్థితి వస్తూ ఉంటుంది. ప్లస్ మన దేశంలో ఇప్పుడు మోదీ సంఘ పరివార హయాంలో హైపర్ నేషనలిజం అంటాం, అధీకృత దేశభక్తి నడుస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఊగిపోతారు కదా. కానీ మనం చూస్తే గత 2015లో పుల్వామా తర్వాత కానీ, బాల్కోట తర్వాత కానీ సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, గొప్పగా చెప్పుకున్నాం. మోదీ భలే చేశాడని అందరం ప్రశంసించారు మీడియాలో. ఏమైంది? మళ్ళీ ఇంత పెద్ద దాడి జరిగింది కదా. కాబట్టి భారతదేశం కూడా చాలా ఆచితూచి అడుగేయాలి. అందరూ వద్దంటున్నా తనేదో యుద్ధం చేస్తుంది అనేది తెచ్చుకోకూడదు. మూడో ముఖ్యమైన అంశం, ఉగ్రవాదులు ఏరివేసి కాశ్మీర్ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిస్తున్నప్పుడు కాశ్మీర్ను వెంట తెచ్చుకోవడం ముఖ్యంగానే. అక్కడ 10 మంది ఉగ్రవాదుల ఇళ్ళు పేల్చేసామన్నారు ప్రభుత్వం. దీన్ని అన్ని పార్టీలు ఖండించాయి. అంటే అన్ని పార్టీలు ఉగ్రవాద దాడిని ఖండించాయి. కానీ అన్ని పార్టీలు కూడా 10 ఇళ్లను పేల్చేసి సమాజంలో భయోత్పాదం తెస్తే లాభం ఏంటి అని ఖండించాయి. అక్కడికి సుప్రీంకోర్టు ఈరోజు భట్ అనే ఒక కుటుంబం, వాళ్ళని ఏదో ఆగమేఘాల మీద పాకిస్తాన్కి పంపించాలి, వీసాలు రద్దు అని అధికారులు వెంటపడుతుంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే కొంచెం మానవతా దృక్పథంతో చూడండి అని వాళ్ళకు ఉపశమనం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా ఒక ద్విముఖ వ్యూహం అనుసరించాలి తప్ప ఏదో ఉద్వేగాలకు, ఒత్తిళ్లకు గురైపోయి అసలు ప్రభుత్వం గురవుతోందా అనేది ప్రశ్న. అంటే అలాంటి వాతావరణం మనకు బయటకు అనిపిస్తుంది కదా. తర్వాత బీజేపీ తాలూకు అధికార ప్రతినిధులు రకరకాలుగా మాట్లాడుతున్న తీరు కానీ, రెండోది మీడియా ద్వారా చేస్తుంటారు కదా, మీడియా హైప్. ఎవరిస్తారు లీక్లు?
వీళ్ళకి తెలియదు కదా. అలాగే మామూలుగా బీజేపీతో ఉండే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కొన్ని ఛానల్స్ అవి ఫోకస్డ్గా ఇస్తున్న సమాచారాలు వీటన్నిటి రీత్యా. కాబట్టి ఇంకా అదే కాకుండా కాశ్మీరీ విద్యార్థుల మీద దాడులు అక్కడక్కడ జరిగిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేశాన్ని మరి ముఖ్యంగా కాశ్మీర్ను వెంట తీసుకొని వెళ్ళి అంతర్జాతీయ మద్దతు తీసుకొని పాకిస్తాన్ను ఏకాకిం చేయాలి. ఇంకొక కీలకమైన చివరి అంశం ఏమంటే పాకిస్తాన్ సైన్యం అంటే ఆ దేశ ప్రజలకే ఏవగింపు పుట్టింది. ఇప్పుడు కనుక సాయుధ ఘర్షణ వస్తే మన దేశం మీద దాడి జరిగిందని తప్పకుండా ప్రజల్లో మళ్ళీ ఒక సైన్యం పట్ల మళ్ళీ సానుకూల భావన వచ్చి దాన్ని బలపరిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా యుద్ధం వెంటనే వస్తుందని చెప్పడానికి కానీ రావడం మంచిదని కానీ మనం చెప్పలేం. రాకపోవచ్చు, కానీ సాయుధ ఘర్షణలు ఏరివేతలు తీవ్రమవుతాయి. ఇవన్నీ జరగడానికి కీలకమైనది కాశ్మీర్లో నిఘా వైఫల్యం. సో నిఘా వైఫల్యాన్ని చక్కదిద్దుకోవడం కీలకం. రైట్ సార్.